ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే శనివారం వనదేవతల దర్శనానికి పోటెత్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి కళ్యాణకట్ట వద్ద తలనీలాలు ఇచ్చారు. ఎత్తు బంగారంతో క్యూ లైన్లలో గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు సారే బెల్లం సమర్పించారు. ఇక ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు వనదేవతలను దర్శించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన వనదేవత పూజారి ఆయనతో అరుణ్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వనదేవతల జనజాతరకు సమయం సమీపించింది. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు మరికొన్ని రోజులే సమయం మిగిలి ఉంది. మనకు ఈ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటిది ఆలయ పూజారి అరుణ్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి మహాజాతరకు ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మహాజాతర ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది? దాదాపుగా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినాయండి. మంచినీళ్ళు కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, జంపన వాగు దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ దాదాపుగా అన్నీ పూర్తయినట్టే. కానీ ఏంటంటే ఇప్పుడే ఒక నెల రోజుల ముందు నుంచే భక్తులు చాలా మంది వచ్చి అమ్మవాళ్ళని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే పనిచేసే అధికారులకు కూడా వర్క్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ వల్ల వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందండి. కానీ దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఈ మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. బుధవారం రోజున ఇటు కన్నపల్లి నుంచి సార్లమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇదే రోజు ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్దరాజుకు ఈ పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అంటే నలుగురు కలిసి ఒక దగ్గర ఉంటారు కదా, ఎదుర్కొని వాళ్ళు తీసుకొచ్చేటి మాకు, మేము తీసుకొచ్చేటి వాళ్ళకి ఇచ్చి అప్పగింతలు ఇచ్చిన తర్వాత మా గుళ్ళోకి తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జాతరకు సంబంధించి 21 నుంచి వెళ్ళి మొదలవుతున్నాయి కదా, ఏ రోజు ఎవరెవరు గద్దెకు చేరుకుంటారు, అసలు ఎప్పుడు సమాప్తం అవుతుంది? బుధవారం రోజున సారలమ్మను కన్నపల్లి నుంచి, ఇటు గోవిందరాజును, పునుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. గురువారం రోజున ఉదయం పూట అడవికెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వనాన్ని తీసుకురావడం, ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ వనాన్ని అంటే అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఈ కంకవనాన్నే వాళ్ళకి చిహ్నంగా భావించి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే రోజు సాయంత్రం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమర్ని రూపంలో తీసుకురావడం. 23 తారీఖున శుక్రవారం పూట అమ్మవాళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళను వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకునే కుల మతాలు అన్నిటికీ అతీతంగా కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసుకుంటే తప్పేంటి? అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసుకొని, ఎవరు వచ్చినా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకునేయాలి. కానీ ఇక అమ్మవార్లు కదా, అమ్మవారికి మొక్కిన దాన్ని వీళ్ళు హలాలు చేస్తారు. అట్లాంటప్పుడు మీరు పెట్టే మొక్కు మీకు ఎట్లా చెల్లుతుంది? మొత్తానికి భక్తులకు ఇంకా ఏం సూచన ఇవ్వాలనుకున్నారు? అంటే జాతర సజావుగా సాగేందుకు కావచ్చు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు భక్తులకు? ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. జాగ్రత్తగా రండి. ఏంటంటే మెయిన్గా ఏంటంటే మేడారం అనేసరికి తాగుడు తిన్నుడు బాగుంటుంది. తాగి తినండి, అమ్మవార్లను దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. కానీ ఎక్కడ గొడవలు పడొద్దు. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్యామిలీస్ వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. అది ఆలోచించండి. తాగి కొట్టుకుంటే మాత్రం అది ఘోరంగా ఉంటుందండి. మీతో పాటు వచ్చే మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్ డ్రైవింగ్ చేయండి. రైట్, ఇది ఆ ప్రకృతిని ఆరాధించే జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఈ ప్రకృతిని ఆరాధించేటువంటి జాతరలో ప్రకృతికి విఘాతం కలగద్దు కాబట్టి ప్రకృతిలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్లాస్టిక్ వంటి పదార్థాలను వస్తువులను వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి, ప్రకృతికి విఘాతం కలగకుండా ఉండేలా చూడాలంటూ కూడా ఆలయ ప్రధాన పూజారి చెప్తున్నారు. మరోపాటు ఇప్పటికే ఆదివారం సెలవు దినాల్లో లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు. మహాజాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా క్రమశిక్షణతో వచ్చి అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలి, ప్రశాంతంగా దర్శించుకొని శాంతియుతంగా అమ్మల యొక్క దీవెనలు పొంది వెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా ఆలయ ప్రధాన పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, మేడారం.